చలో మిగతా వార్తల్లో రుణమాఫీకి 30,000 కోట్లట 4 నెలల్లో సమీకరించుకునేందుకు సర్కార్ ప్లాన్. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకునేందుకు ప్రయత్నాలు. సర్కారు భూముల అమ్మకాలపైన ఫోకస్. కార్పొరేషన్ ఏర్పాటుపై డైలమా. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందనే ఆందోళన. ఇతర వనరుల మొబిలైజేషన్ పైన ఆరా. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ అంటూ సీఎం ప్రకటన. ఫస్ట్ ప్రియారిటీగా తీసుకున్న అధికారులు. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పదే ప్రకటిస్తున్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన నిధులపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 4 నెలల్లో సుమారు 30,000 కోట్లు సమీకరించాలని టార్గెట్గా పెట్టుకున్నది. అందుకోసం ఏ రంగాల నుంచి నిధులు సమీకరించవచ్చో ఆరా తీయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా టాక్. ప్రధానంగా భూముల అమ్మకం, అప్పుల ద్వారా నిధులు సమకూర్చుకునే ఛాన్స్ ఉందని అధికార వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు కావాల్సిన నిధులను సమీకరించాలని అధికారులను ఆదేశించిందట. అమ్మకానికి ఐఎంజీ భూములట. ప్రధానంగా ప్రభుత్వ భూములను విక్రయించడం వల్ల అదనపు ఆదాయం సమీకరించాలని సర్కార్ టార్గెట్గా పెట్టుకున్నది. ఈ మధ్య సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఐఎంజీ భూముల వివాదం కొలిక్కొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో అతి తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థలకు దీన్ని కట్టబెట్టడాన్ని కోర్టు తప్పుపడుతూ భూ కేటాయింపులు రద్దు చేసింది. దీంతో ఐఎంజీ భారత్కు కేటాయించిన సుమారు 800 ఎకరాల భూమి ప్రభుత్వం చేతికొచ్చింది. ఇందులో కొంతమేరకు ప్లాట్లుగా మార్చి విక్రయిస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని అధికారులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ భూముల అమ్మకం ఆలస్యమైతే ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ నుంచి అప్పులను అడ్వాన్స్గా తీసుకొని రుణమాఫీ అమలు చేయొచ్చని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారట. పాయింట్ ఏంటంటే ఐఎంజీ భూములు ఆల్రెడీ ఈ భూములు ఎందుకండి, కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ మాఫియా కబ్జా పెట్టిన భూముల విషయానికి రండి. మీరు వాళ్ళు కబ్జా పెట్టిన భూముల్లో ఒక 20% కనుక మీరు 20% వేలానికి పెట్టి చేయగలిగినా కావలసిన డబ్బులు వస్తాయి. ఇప్పుడు 11 ఎకరాల భూమి తీసుకుండండి బీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ ఆఫీస్ కోసం 11 ఎకరాలు ఎందుకు వెనక్కి తీసుకోరు? ఇంకా అదే దాని పక్కన ఎకరం 100 ఎకరాలు పోయి 100 కోట్లు పోయిందని లాస్ట్ టైం విన్నాం కదా మనం. అదే కోకాపేటలో దానికి కొంత కూతవేటు దూరంలోనే ఉన్నది కేసీఆర్ తీసుకున్న 11 ఎకరాల భూమి. మన 11 ఎకరాల భూమి ఎందుకు వెనక్కి తీసుకోరు? సాయి సింధు ఫౌండేషన్కి ఇచ్చిన, హెటిరో పార్థసారథి రెడ్డికి ఇచ్చిన 15 ఎకరాల భూమి కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేస్తే, కేసీఆర్ భూమి ఇస్తే హైకోర్టు రద్దు చేస్తే మీరెళ్ళి జెండాలు వాతి హైకోర్టు రద్దు చేసింది, ఈ భూమి ప్రభుత్వానిది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టి వారు 30 లక్షలకు ఇస్తే మీరు 70 లక్షలకు మళ్ళీ అదే ఎవడు పార్థసారథి రెడ్డికి ఇచ్చారు కదా, వెనక్కి తీసుకోండి. 15 ఎకరాలు, ఎకరం 100 కోట్లు, ఎకరం 100 కోట్లు, దాదాపు 15,200 కోట్ల భూమి. అది ఈడ ఎన్ని ఎకరాలు? ఇది కేసీఆర్ది 11 ఎకరాలు, 100 కోట్లు వేసుకుంటే 1000 కోట్ల భూమి. అది ఎన్ని చెప్పాలి? ఇట్లా ఎన్ని ఉన్నాయి? వెలమ సంఘానికి 5 ఎకరాలు ఇచ్చిర్రు. ఒక ముస్లిం కుటుంబానికి చెందిన భూమిని లాక్కొని వెలమ సంఘానికి 5 ఎకరాలు తీసుకున్నారు. ఎంతున్నది వాళ్ళ పర్సంటేజ్? ఎందుకు 5 ఎకరాల భూమి వాళ్ళకి? ఎంతో కొంత భూమి వాళ్ళకి ఇంకొక దగ్గర ఎకరాన్ని ఇచ్చి ఊరవతలు ఇవ్వండి ఎక్కడైనా. ఎందుకు ఇప్పుడు నాయి బ్రాహ్మణులకు తీసుకెళ్లి అబ్దుల్లాపూర్ మెట్లో సమాధి పక్కన ఇవ్వలే 2 ఎకరాలు, దానికి ఇంకా అవతల పక్కన ఇవ్వండి వెలమ సంఘానికి. 5 ఎకరాల విలువైన 500 కోట్ల భూమి వాళ్ళకి ఇచ్చి పేద ముస్లిం కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ఆ భూమిని తీసుకొని వేలం వేయండి. ఆడ 500 కోట్లు వస్తే పక్కనే కమ్మ సంఘానికి 5 ఎకరాలు ఇచ్చిర్రు. వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఈ రాష్ట్రంలో? ఇట్లా లెక్కలేసుకుంటూ పోతే ఫినిక్స్ కబ్జా పెట్టిన భూముల లెక్క తీయండి. 50 చెరువులకు పైన కబ్జాలు పెట్టింది వాళ్ళ కేటీఆర్ అనే దుర్మార్గుడు. గ్రీన్ పెన్నుతోని సిఎస్ఆర్ డెవలప్మెంట్ కింద రాసి ఇచ్చి పడేసిన కంపెనీలకు, వాడు వాసవి విజయ్ కుమార్కి వానికి వీనికి అని. తీయండి, కబ్జా తీయండి. అమీన్పూర్లో 1000 ఎకరాలు కబ్జాకు గురైంది, తీయండి, బయటికి తీయండి. ఇవన్నీ చేయం. ఈ భూములు అమ్మి రుణమాఫీ చేస్తే ఇదంతా పెద్ద డ్రామా. సరే చేస్తుండో ఏదో ఒకటి చేసి రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ ఇది చేయకపోతే 5 సంవత్సరాలు రైతులు వీళ్ళని వెంటాడతారు. సో కాబట్టి దాని నుంచి బయటపడడానికి చేయక తప్పదు.